హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఎర్రచందనం స్మగ్లర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే 4 కింగ్ పిన్స్ గుర్తించామని వారిని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. శనివారం తిరుపతి జిల్లాకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శేషాచలం అడవుల్లో మొత్తం పర్యటించారు. అడవిలో సుమారు 4 కిలోమీటర్లు ప్రయాణించి 2 కిలోమీటర్లు ఆయన కాలినడకన తిరిగారు. నరికేసిన ఎర్రచందనం చెట్లను మొదళ్ళు చూసి పవన్ తీవ్రంగా చలించిపోయారు. గత ప్రభుత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ విచ్చలవిడిగా జరిగిందని పవన్ ఆరోపించారు. అటవీశాఖ గోడౌన్లో ప్రస్తుతం 2.60 లక్షల దొంగల నిల్వలు ఉన్నాయని, ఇవన్నీ గతంలో అక్రమంగా నరికేసినాయని చెప్పారు. 2 దొంగలు కలిపి ఒక చెట్టు అనుకున్న మొత్తం దాదాపు 1,00,000 చెట్లు నరికేశారు. ఈ ఎర్రచందనం విలువ మార్కెట్లో రేట్ ప్రకారం 2 నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇదంతా పట్టుకున్న ఎర్రచందనమేనని, పట్టుకుంది ఇతర దేశాలకు తరలిపోయింది మరో 8,000 కోట్లు ఉంటుందని పవన్ కళ్యాణ్ డౌట్ చెప్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో ఈ విషయంలో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఒకే దేశంలో ఉన్నప్పటికీ ఏపీ, కర్ణాటక మధ్య దొంగసొత్తు అప్పగించే ఒప్పందం లేదని, దీనివల్ల గతంలో కర్ణాటక స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం వేలం వేసి దాదాపు 140 కోట్లు సంపాదించని చెప్పారు. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర అటవీ అధికారులే స్వయంగా తనకు చెప్పారన్నారు పవన్ కళ్యాణ్. ఇక కుంకి ఏనుగుల కోసం తాను కర్ణాటక వెళ్ళిన సమయంలో మాటల సందర్భంలో ఏపీ ప్రభుత్వానికి కర్ణాటక అటవీ శాఖ థ్యాంక్స్ చెప్పాల్సిందన్నారు. దీనికి ఎర్రచందనం దొంగల వేలం ద్వారా వచ్చిన డబ్బే కారణమని పవన్ కళ్యాణ్ వివరించారు. శేషాచలం అడవుల్లో మాత్రం ఉండే ఎర్రచందనం చెట్టు పర్యావరణాన్ని కాపాడుతాయని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈ చెట్ల నరికివేతలో స్థానికులే పాల్గొద్దని హితవు పలికారు. ఆపరేషన్ కగారు అమలు చేస్తున్న ఈ దేశంలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించడం పెద్ద లెక్క కాదన్నారు. స్మగ్లింగ్ స్వచ్ఛందంగా ఆపకపోతే ఎలాంటి చర్యలకైనా వెనుకాడలేని ఆయన హెచ్చరించారు. ఓసారి ఆపరేషన్ మొదలు పెడితే వెనుదిగే ప్రసక్తే ఉండదు. ఎర్రచందనం నరికివేతలో పాల్గొంటున్న తమిళనాడు కూలీలకు అవగాహన కల్పిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎర్రచందనం చెట్లకు ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. వెంకటేశ్వర స్వామి గాయం నుంచి ఎర్రచందనం పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి భక్తులు చెట్లను రక్షించుకోవాలని పవన్ కళ్యాణ్ పిలిపించారు.